ఇంకోటి ఇప్పుడు మీరేమి ఇచ్చారు స్లోగను లాల్ నీల్ అని అంటే కామ్రేడ్స్ అండ్ దళిత్స్ అని. వాట్ అబౌట్ అదర్ కాస్ట్? అదే అదర్ కాస్ట్ అంటే కరెక్ట్, ఆల్ అదర్ కాస్ట్ అంటే ఇప్పుడు సామాజిక దౌర్జన్యం ఉన్నప్పుడు మేము మేము తీసుకుంటున్నది ఇవాళ తెలంగాణ తీసుకుంటున్నాం. తెలంగాణ స్పెసిఫిక్ కేసు 94%. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, దానికోసం సెపరేట్ స్టేటు బ్యాక్వర్డ్నెస్ దీనికి కావాలన్నాం. సో వాళ్ళ సమస్యలను పరిష్కరించి తప్పితే అసలు ఈ సెపరేట్ స్టేట్ ఏర్పడ్డమే దానికి కూడా మనం దాన్ని పూర్తి చేయట్లేదు. సో అది ఒక అంశం వెళ్ళేది. కానీ రెండో వైపు నుంచి లాల్ నీల్ అని వచ్చేది మిగతా కాస్ట్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు కాదు, దానివల్ల కాదు. ఇప్పుడు గురి అయ్యి దౌర్జన్యం నీళ్ళ మీద జరుగుతుంది, దళితుల మీద. ఇప్పుడు కౌ ప్రొటెక్షన్ స్క్వాడ్ వాళ్ళు టార్గెట్ చేసేది ఎవరు? నో, అబ్సల్యూట్లీ దే డిజర్వ్స్ ప్రొటెక్షన్. అది దాని కాదట్లా. మీరు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో ఒక దగ్గర కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకోకపోతే మీది అదే పిడివాదానికి వెళ్తే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ సెక్యులరిజంకి ఛాంపియన్స్ లాగా ఉంటారు, మీరు మాట్లాడతారు ఉంటారు. సో ఇట్లా తోక వేయాల్సి వస్తే అవసరమైతే ముస్లిమ్స్కే కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ ఉంటారు మెనీ టైమ్స్. అది ఒపీనియన్, జనరల్ పాపులర్ ఒపీనియన్. కానీ ముస్లిమ్స్ మీకు ఓటేరు, మిమ్మల్ని ఓన్ చేసుకోరు. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని కాఫీర్ అంటారు. అదే, ఎందుకంటే మీరు నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. కరెక్ట్. దేవుడు నమ్మరు కనుక మీరు సైతాన్ల కింద లెక్క. ఎట్లా మ్యాచ్ చేసుకుంటారు మీరు అసలు? అదే కదా, ఓటు రాజకీయాలే కాదు కదా మేము అనేది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే ఓకే టర్నిటీ వాళ్ళకి వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టుకోండి. ఎందుకు ఇప్పుడు మరి కానీ ఇప్పుడు వాళ్ళలోనే ఇప్పుడు వాళ్ళ మీద దాడులు అటాక్స్ జరిగినప్పుడు చివరికి ప్రొటెక్షన్ వస్తారు మన దగ్గరికి. నేను అదే చెప్తాను, మమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారంట. అది వాడుకుని వదిలేస్తున్నారు. మిమ్మల్ని వాడుకుని వదిలేయటమే. సో దళితులు కూడా 100% ఇప్పుడు కూడా 100% కాదు, 90% దళిత్స్ దే విల్ నాట్ ఓట్ టు సిపిఎం. అదే మార్చాలండి, అది దాన్ని మార్చడానికే కృషి. అంతే కాదు అంటే మీరు ఎవరికి ఇష్టం కాకపోయినా భారతదేశం అనేది ఒక సంక్లిష్టమైనది. ఇది కుల వ్యవస్థని విస్మరించడానికి వీల్లేదు, మత విశ్వాసాలని విస్మరించడానికి వీల్లేదు. వీటన్నిటికీ అతీతం అంటారు మీరు. ఎప్పుడైతే అతీతం అన్నారో మీరు అతీతంగానే ఉండిపోయారు అక్కడ. అది ఉండకూడదు అనేది ఉద్దేశం అది. కానీ అది ఉంది కనుక దానికి ఆధారంగానే మనం కృషి చేయాలి, పనిచేయాలి ఆ స్థాయికి రావడానికి. అది మా ప్రయత్నం. మనం చిన్నప్పుడు ఇన్ని రకాల పీఠాలు, ఇన్ని రకాల మఠాలు, ఇన్ని రకాల ఏమంటాం అనుగ్రహ భాషణలు, ఇవన్నీ ప్రవచనాలు, ఈ గోలే ఉండేది కాదు అసలు. ఈ పూజలు, ఈ తంతులు ఏమి ఉండేది కాదు. బాగా అయితే ఎవడో ఒకసారి జీవితంలో ఒకసారి తిరుపతిలో వస్తే గొప్ప కాలం చేసేలోపు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు విపరీతమైన ఆర్పాటం వచ్చింది. నా చిన్నప్పుడు హైదరాబాద్లో చదివాడు, మన వినాయక చదువుతున్నాడు, హాలిడే ఉండేది కాదు. అదే చెప్తున్నా, హాలిడే ఉండేది కాదు. ఇంట్లో పెద్దలు పూజ చేసుకున్నారు, అది ప్రసాదం బాగుండేది కదా, అది తినేసి మధ్యాహ్నం పరిగెడు కూడా వచ్చేవాళ్ళు భోజనానికి. కానీ అంతే, స్కూల్కి వెళ్ళి. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద తంతులు, యజ్ఞాలు, యాగాలు కూడా వచ్చేసినాయి. అదే కదా మీకు చెప్తున్నా. అంటే ఇది కమ్మేసింది, లేదా కమ్మేసేటట్టు చేసేసారు. అది బీజేపీ చేసిందని నేను ఒప్పుకోను. అది బీజేపీ కంటే అధికారంలో రాకముందు నుంచి మొదలైంది, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో. అని ఇంకో కారణం ఉందండి. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం, జీవితాల్లో కష్టాలు ఏవైతే పెరుగుతాయో వీళ్ళు కూడా ఈ నమ్మకాలు కూడా పెరుగుతాయి. మీరు అనుకుంటున్నారు ఇది చాలా తప్పది. ఆర్థిక సంక్షోభం వాళ్ళ కష్టాలు ఉండి కాదు వెళ్ళేది, ఇంకా ఎక్కువ సుఖాలు కావాలని. మీరు కావాలంటే ఒక ప్రవచనం దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సర్వే చేయండి. ఓకే, ద అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ స్పెండింగ్ ఆన్ పూజ ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే ఇంకా వైభవం కావాలంటారా? ఇంకేంటి మరి, దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. నాకింత నీకింత పంచుకోవడం, ఒక కాంట్రాక్ట్ ఒక డీలో వచ్చేస్తే 10% గుండెలు పడేస్తాం. ఇది ఇంత విస్తృతంగా వ్యాపించిన ఈ దశలో మేము దేవుళ్ళనే నమ్మన్న మిమ్మల్ని అసలు వాళ్ళు ఎందుకు దగ్గర తీసుకుంటారు? ఇవన్నీ చేసిన తర్వాత లాభాలు ఏదైనా దక్కాయి వాళ్ళకి?
నమ్మకం అండి. అది నమ్మకం. ఆ నమ్మకంకి వ్యతిరేకంగానే కదా అసలు ఈ ద హోల్ ప్రాబ్లం మనదంతా మన జీవితం అంతా నమ్మకం అండి, మనిషి జీవితం. అది ఒక 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 లెవెల్ నుంచి. కానీ ఆ రెండోది కష్టపడి ఇప్పుడు బతుకున్నాడంటే మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడంటే అది కూడా వాళ్ళు కూడా పాపం నమ్మకమే కదా. ఏ నమ్మకం? వాడికి నేను జీవితాన్ని నడపలేను. అది ఆ విధంగా చూస్తే ఇప్పుడు చూడండి ఆ అంశం కూడా ఉంది కదా. ఉట్టి మిడిల్ క్లాసే కాదు కదా మన సొసైటీ కూడా. ఒక పక్కకు వదిలిపోయినప్పుడు ఏతుబద్ధత, ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్న ఏతుబద్ధ రేషనాలిటీ ఉంది, అది ఉండదు అసలు. మీకు రేషనాలిటీ ఉంటే ఇన్ని రకాల క్రతువులు ఈ మధ్య ఎందుకు వచ్చినాయి కదండి? ఇప్పుడు ఈ మధ్య ఎందుకు వచ్చినాయి? నేను కూడా ఇలాంటివి కూడా చాలా ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద యాగం చేశాడు, యజ్ఞం. ఆడపోయిన తర్వాత యాపిల్స్, జీడిపప్పు, కిస్మిస్లు, చీరలు గీరలు అన్నీ దాంట్లో హోమంలో వేశారు. నాకు అక్కడ కనిపించిన అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవన్నీ ఎవరికి ఇస్తే తినేవాళ్ళు కదా, వాళ్ళకి కనిపించేది దేవుడు తింటాడు కదా అని. ఇదే తేడా. కానీ అసలు ఈ యజ్ఞాలు యాగాలు అనేది మనకు తెలిసిన ఈ 60-70 ఏళ్ళలో అయితే ఇంతకుముందు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఆశ్రమాల్లో అక్కడ చేసుకునేవాళ్ళు. అదే ఈ మూఢనమ్మకాలు పెరగడం, ఇవన్నీ పెరగడం ఇదే కదా. మన ఆ క్రూరతత్వం ఎందుకు పెరుగుతుంది అనుకున్నాం కదా ఇందాక మనం ఆలోచిస్తూ, రేషనాలిటీ ఇర్రేషనాలిటీ గురించి. అదే అండి ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ రకంగా ఇర్రేషనాలిటీని పెంచడం, రేషనాలిటీని రద్దు చేయడం. దీంట్లో క్రూరత్వం ఎక్కడ వచ్చింది? స్వార్థం ఉంది కానీ దీంతో రాదు. ఆ వాతావరణం మీరు సృష్టిస్తే వీటితో రాదు. మీరు మనం డిస్కస్ చేస్తున్న ఉదాహరణలతోటి. కానీ ఆ వాతావరణమే డిస్ట్రాయ్ చేస్తుంటే, రీజన్ అనేది పోతూ ఉంటే, ఇప్పుడు ఈ రకమైన దౌర్జన్యం చేయడం కూడా అది అన్రీజనబుల్ కాదు. ఇప్పుడు అన్రీజనబుల్ అంటాం కదా, అది అన్రీజనబుల్ కాదు. ఎందుకంటే అది రేషనాలిటీ అయిపోయింది మీకు, జస్టిఫై చేసుకోండి. అదే ఇప్పుడు అది వచ్చింది చిక్కు, చాలా పెద్ద సమస్య. నేను ఐఎమ్ సారీ కానీ ఐ ఫీల్ బిగ్గెస్ట్ డేంజర్ మనకి మన సొసైటీ మీద, రాజకీయాలు వద్దండి, మన సొసైటీ మీద బిగ్గెస్ట్ డేంజర్ ఏదైతే వస్తుందో అది ఈ రకమైన ట్రయంఫ్ ఆఫ్ అన్రీజన్ ఓవర్ రీజన్ అంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్. దాన్ని ఆపకపోతే దాన్ని ఎవరు, ఏ పార్టీ బతకదు, దేశం ఒకటే కాదు. దీనికి ఒక ప్రభుత్వాలే కాదు, మన కుటుంబ వ్యవస్థ కూడా ఎంతో కొంత, సొసైటీలో. మీరు మీ అమ్మమ్మ దగ్గర పెరిగారు కదా, ఆవిడ ఏమేమి చెప్పేది మీకు? అవన్నీ మీకు రిజిస్టర్ అయిపోయింది. కరెక్ట్. అబ్బే ఇప్పుడు ఆ రేషనాలిటీ ఉండేదండి. మా తాతగారు జడ్జు, పెరిగేదంతా ఒక రేషనల్ సిచ్యువేషన్లో పెరిగాం. ఇప్పుడు ఆ రేషనాలిటీ పోతే ఇప్పుడు అదే కదండి ఇప్పుడు వచ్చేది. ఇది ఉట్టి అధికారాన్ని నుంచి దింపడమే కాదు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులు ఈ రకంగా ఈ రకమైన చైతన్యాన్ని, అభిప్రాయాన్ని ఏదైతే పెంచుతున్నారో దానికి వ్యతిరేకంగా తట్టుకోవాల్సిన యంత్రాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అదే నిర్ణయం ఈ పార్టీ మహాసభలో తీసుకున్నాం. దాన్ని మనం కాంబాట్ చేయాలి ప్రతి స్థాయిలోనూ. ఇప్పుడు వనవాసి కళ్యాణ మంచి అంటారు, మన ట్రైబల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న ఇది ప్రభుత్వంతో ఏమీ సంబంధం లేదు. కానీ ఈ రకమైన చైతన్యం, ఈ ఇర్రేషనాలిటీ పెంచడంలో అది జరుగుతుంది. కరెక్టే. వాళ్ళ వైపు లాక్కుంటున్నారు. మీరు దాంతో మీరు వాళ్ళకి దూరం అవుతున్నారు కదా ప్రజలకి. మీలో కూడా ఎంతో కొంత ఇది రావాలి కదా. ఏంటి ఇప్పుడు మీరు వర్గ పోరాటం, వర్గాలు తప్ప కులాలు లేవన్న వాళ్ళు కులాలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. అంతే వచ్చారు కదా. హాఫ్ రేటు తెలంగాణలో తమిళ సీతారాం పర్లేదు దేవుని కూడా ఓన్ చేసుకుంటాం అనేసాడు. లాభం లేదనుకుని ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడిని నమ్మనానంటేనేమో ఇదివరకు ఆయన హేతువాది, నాస్తికుడు అని ఒక గొప్పగా చెప్పేవాళ్ళు గోరా గారు వాళ్ళ గురించి. ఇవాళ అసలు వెళ్ళేస్తున్నారు. అంటే మేము అనేది, మేము నాస్తికులైనా మీకు నమ్మకం ఉంటే దాన్ని మేము ఆపం, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. అది ఎప్పుడు మా అవగాహన అదే. కానీ చెప్పుకోవడంలో వాటిలో బాధ్యత కనెక్ట్ అవటమే కదండి. ఇప్పుడు మీరు నమ్మనప్పుడు నా రెస్పెక్ట్ని మీరు నా నమ్మకాన్ని మీరు రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం, నా పని నేను చేసుకుంటా. కానీ ఇద్దరి నమ్మకాలు ఒకటైతేనే కదా మనం కలుస్తాం. అదే నేను అన్నాను కదా, నేను నమ్మను కనుక నిన్ను కూడా నమ్మనియనని. అది కూడా చేయొచ్చు. అది చెయ్యం చేయలేకపోయారు. ఒక స్టేజ్, ఇంకొక ఏడాది అయితే ఎలక్షన్స్.
ఈ ఎలక్షన్స్లో అంటే మీరు కాంగ్రెస్ అనే పార్టీ లేకుండా మీరు ఏ ఫ్రంట్ అయినా కట్టగలరు అసలు? చూడండి రాధాకృష్ణ గారు, నిన్న అనేది చాలా పెద్ద ఒక తప్పు అంచనా జరుగుతోంది ఈ చర్చల్లో. మన దేశంలో ఎక్కడ ఒక నేషనల్ లెవెల్లో ఒక పొత్తు ఒక ఫ్రంట్ తోటి ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. కరెక్ట్. ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నాకున్న అనుభవంలో దాదాపు గత 30 సంవత్సరాల్లో ఇప్పుడు ఒకసారి అది జనతా పార్టీ అప్పుడు ఒకసారి అది అది ఆ ఫ్రంట్ కింద వచ్చింది. అప్పుడు కాకుండా ఇప్పుడు విపి సింగ్ తీసుకోండి, నేషనల్ ఫ్రంట్, దేవగౌడ, విపి సింగ్ నేషనల్ ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్, ఎన్ఎఫ్ఎల్ఎఫ్ అనేవాళ్ళం. దేవగౌడ ఆ యునైటెడ్ ఫ్రంట్ ఫామ్ అయింది ఎన్నికల తర్వాత. ఆ ఫామ్ అయిన తర్వాత 13 రోజుల్లో దించాము వాజ్పేయి గారిని. దించి అప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడింది. యూపీఏ తీసుకోండి, అది ఫార్మ్ అయింది ఎన్నికల తర్వాత. అగ్రీడ్. నేనే అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ ఫామ్ కావాలని నేను ఒప్పుకుంటా. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, కానీ అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? ఇవాళ వెస్ట్ బెంగాల్ తీసుకోండి. ఆ రోజు వెస్ట్ బెంగాల్లో మీరు స్ట్రాంగ్, కనీసం 40 సీట్లు ఉండి 30 సీట్లు ఉండి, అవునా? 33 అది పీక్ 33 కదా. ఇవాళ మీకు ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి. కరెక్ట్. చెప్తా మీకు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే ఏం రావచ్చు, ఏమో తెలియదు నాకు అక్కడ కాంబినేషన్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. బీజేపీ ఒక పక్క వెస్ట్ బెంగాల్లో వేగంగా చొచ్చుకెళ్తుంది. పరుగున ఉన్న త్రిపురని కమ్మేసిన తర్వాత వాళ్ళకి ఆత్మవిశ్వాసం సహజంగా పెరుగుతుంది. ఆ బీజేపీ మిమ్మల్ని చూసి 30 సంవత్సరాల పాటు మీతో పోరాటం చేసిన మమతా బెనర్జీ మీకు భయపడలేదు. ఇప్పుడు బీజేపీకి భయపడుతుంది. కానీ రెండు వైపు నుంచి కలుస్తుంది కూడా, రెండు వైపు నుంచి కలుస్తుంది. అది వేరు, అది కలుస్తుందని నేను అనుకోను. అంటే కలవడం అంటే కమ్యూనలిజం వైపు, కాంపిటేటివ్ కమ్యూనలిజం. అది ఓకే. అది సో